ఇప్పుడు హైమావతి మాస్టర్ గారు నిజామాబాద్ నుంచి తను ఒక చక్కని పాట రూపంలో మీ ముందుకు వస్తున్నారు. నా పేరు హైమావతి, నిజామాబాద్. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రాణం, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రమాణం. నేను ధ్యానంలోకి మా సారు ఆరోగ్యము బాగలేకుండాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యము కొద్దిట పడుతుంది. చాలా ఆనందంగా ఉంది నా ఆత్మ. ధ్యానము అందరికీ అవసరము. ఒక పాట పాడతాము. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మలగన్నా అమ్మవు నీవే, అమ్మలగన్నా అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే, నీ శరణములే నమ్మితి నమ్మా, శరణము కోరితి అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. నీ దయలున్నా కలుగు జయాలు, నీ దయలున్నా కలుగున్నా తొలుగు భయాలు, నిరతము మాకు నీడగా నిలచి, నిరతము నీడగా నిలచి జయములీయవమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. వనితా మేడం గారు ఇసపల్లి. మరి మాస్టర్స్ అందరూ కూడా పిఎంసి ద్వారా మీ యొక్క ధ్యానానుభవాలు షేర్ చేసుకుందాం. వినోదారెడ్డి గారు ఏరుగట్ల డయస్ పైకి రాగలరు. రండి మేడం. వనితా మేడం గారు పత్రిజీ ధ్యాన గ్రామీణం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, నిజామాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మాస్టర్ల యొక్క సందేశాలను, ధ్యానానుభవాలను తీసుకుందాం. ప్రస్తుతం వనితా మేడం గారు ఉన్నారు ఇసాపల్లి, వారి యొక్క ధ్యానానుభవాలను మనం షేర్ చేసుకుందాం. నా పేరు వనిత, ఇసాపల్లి. అయితే ధ్యానం గురించి అసలు చిన్నపిల్లల నుంచే ధ్యానం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుండే నాకు. అయితే దీని గురించి నాకు తెలియలేదు. ఇప్పటికీ ఒక 50 ఏళ్ళు ఇప్పుడు పరిచయం అయింది ధ్యానం. ఇప్పుడంటే మేము చేయబట్టి 5 సంవత్సరాలు అయింది. అయితే ధ్యానం చేయకముందు నాకు ఎప్పుడూ ఆలోచనలతోటే ఉంటుండే నా మైండ్. ఎప్పుడంటే ఏదో ఒకటి ఆలోచన, ఏదో పిల్లలు ఎట్లా, ఇల్లు ఏంది ఏంది ఏం వర్క్, ఎట్లా ఇంటి గురించి, చుట్టాల గురించి అన్ని ఆలోచనలనే ఉంటుండే. అయితే ఈ ధ్యానం ద్వారా నాకు ఏంటంటే మైండ్, ధ్యానం చేసి నుంచి మైండ్ ఫ్రెష్ అయింది. ఏ ఆలోచనలు పెట్టుకుంటలేను ఇక. అంటే ఈ ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందంటే, నేను 5 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి. నాకు ఏది నేను అనుకోకుండానే అయిపోతున్నాయి అన్నీ. ఏదన్నా నేను మనసులో అనుకుంటా, ఏదో అయ్యో ఇవైతేయో కావు. అంతకుముందు భయం ఉంటుండే, కానీ ఇప్పుడు భయం అనేదే లేకుండా పోయింది. ఎవరన్నా పక్కోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నాకు ఏమీ లేదు. ఏమన్నా అనుకోని, వాళ్ళ కర్మలు వాళ్ళవి. కానీ నేను మాత్రం ధ్యానం చేసేది చేస్తా. నేను ఇసపల్లి నుండి ఒక్కదాన్నే వస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి. ఈరోజు వచ్చిండ్రు ఒక 7 మెంబర్స్, 7 వచ్చిండ్రు ఈరోజు. నేను అనుకున్న మొన్న నుండి సారి చెప్పిన నుండి ధ్యానం చేసుకుంటున్నా, ఎందుకు వస్తలేరు మరి ఇసపల్లి నుండి ఎందుకు వస్తలేరు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఏం చెప్పకుండా తీసుకురావద్దు, అన్నీ చెప్పే తీసుకురావాలి. మీ ఇష్టం, వస్తే రండి లేకుంటే లేదు. వాళ్ళసుగా ఉంటాయి కదా ఆలోచనలు, అవి కర్మలు, ఎంత చెప్పినా వినరు కొందరు. అయితే ఇప్పుడైతే వస్తున్నారు. మాకు ఎప్పుడైనా కానీ ధ్యానం చేస్తే మన పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుంది. అంటే మనకు ఏం కావాలో అవన్నీ విశ్వమే ఇస్తుంది.
మనలో తెలియని విషయాలు కూడా మనకు తెలిసిపోతాయి. కాకపోతే మన ఇళ్ళల్లో మన ఏంటంటే చాలా పక్క వాళ్ళది, ఇంటి కుటుంబ సభ్యులది, మన చుట్టాలది, అవే మనం ఆడవాళ్ళకు బాగా పట్టించుకుంటాం. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అవన్నీ. కానీ అవన్నీ ఏం పెట్టుకోకుండా ధ్యానం చేసుకోవాలా. మనం ఇంట్లోనే చేసుకోవాలా. కొన్ని రోజుల వరకు కూడా ఎటు తిరగకుండా అవసరం లేదు. ఇగో పిరమిడ్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఈ పిరమిడ్ కూడా సండే కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అప్పుడు వచ్చి చేసుకోవాలా. కానీ ఇంట్లోనే ధ్యానం చేసుకోవాలా. ఎప్పుడు కుదిరితే అప్పుడు. మనం ఏంది ఒక ఆడవాళ్ళము, ఒక నలుగురము, ముగ్గురము, ఇద్దరం ఉన్నా కానీ పక్కింటోళ్ళది, ఎదిరింటోళ్ళది, చుట్టాలది అవన్నీ విషయాలు మాట్లాడతాం. కానీ అవన్నీ ఏం మాట్లాడుకోవద్దు. మనదేంది, మనకు ఆలోచన ఉంటుంది ధ్యానం చేస్తే. ఈ ధ్యానం పరిచయం చేసిన వాళ్ళందరికీ నాకు చాలా 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 ధన్యవాదాలు. మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రి సారు, కుటుంబ సభ్యులందరికీ, ఈ పరివారానికి నా ఆత్మ ప్రణామములు. ఎంత చెప్పినా తక్కువే. నేను నేర్చుకున్నాము దాని ముందు. అట్లా మీరు కూడా అందరు నేర్చుకోవాలా, అందరూ ధ్యానులు కావాలా, ధ్యాన జగతి కావాలా, పిరమిడ్ జగతి కావాలా. నా సంకల్ప కోరిక అదే. నేను సంకల్పం పెట్టుకొనే ధ్యానం చేస్తున్నా. నేను కూడా పెద్ద పిరమిడ్ కట్టాలని నా ఆలోచన. అటువంటి ఆలోచన అందరికీ రావాలి, అందరూ ఉండాలి, అందరూ ధ్యానం చేయాలి. ఎందుకంటే మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే, మన ఆరోగ్యం. మనకు తలనొప్పి లేచింది అనుకో, నాకు తలనొస్తుంది, నేను ఎందుకు పోతా, నాకే ఉన్నది, మీదేంది అని అంటాం. మనం బాగున్నాం అనుకో, మన ఇంట్లో పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగున్నారు అనుకో, మనల్ని చూసి పక్కోళ్ళు ఎదురోళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు అసలు మేము హాస్పిటల్కి పోకనే 5 సంవత్సరాలు అయింది. హాస్పిటల్లో మెడిసిన్ లేదు మాకు, ఏ ట్యాబ్లెట్లు వేసుకోము, మా పిల్లలైనా మేమైనా. అంత మంచిగా ఉంటుంది ధ్యానం. మా పిల్లలు కూడా వేస్తుండ్రు ఇప్పుడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐశ్వర్యంగా కూడా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఇవన్నిటికంటే మాకు ఇంకేం కావాలి? అంత ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్లందరికీ కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రి సార్ని ఎవ్వరు కూడా మర్చిపోవద్దు, ధ్యానంని విడవద్దు. అది నా ఆలోచన.